ఒక లెమన్ సైజ్ అంత చేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో మౌల్డ్ చేసుకోవచ్చు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఒక బెస్ట్ స్వీట్ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ స్వీట్ రెసిపీ ఎందుకు షేర్ చేసుకోబోతున్నానంటే మనకి రాబోతుంది ఫెస్టివల్ రాఖీ కాబట్టి. సో రాఖీ అంటే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది రాఖీ, దాని తర్వాత స్వీట్. సో అందుకే ఇంట్లో ఈజీగా వెరీ సింపుల్గా తక్కువ టైంలో ఒక బెస్ట్ స్వీట్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన వీడియో అనమాట. అండ్ అలాగే రాఖీతో పాటు మనకి శ్రావణ మాసంలో చాలా పూజలు అలా ఉంటాయి. సో మనం ప్రసాదాలు, స్వీట్స్ అలా చేస్తూ ఉంటాం. సో అవన్నిటికీ కూడా నేను చూపించబోయే స్వీట్ రెసిపీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్వీట్ వచ్చేసి వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. సో ముందుగా వీడియోస్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి లైక్స్ ఎక్కువగా రావట్లేదు. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే ఇంకా మన ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తుంది. సో అంతే, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్వీట్ వచ్చేసి వెరీ సింపుల్ విత్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నేను వచ్చేసి కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. అండ్ దానికి కావాల్సినవి జస్ట్ షుగర్ అండ్ కోకోనట్. సో ఈ 2 విధంగా చేసుకొని నాకు ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇందాక చెప్పినట్లుగా మనకు కావాల్సిన జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ అండ్ షుగర్. సో ఇప్పుడు మనం ఈ కోకోనట్ షెల్ నుండి కోకోనట్ని అయితే సపరేట్ చేసేద్దాం. చేసిన తర్వాత మీకు ఏం చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇలా కోకోనట్ని సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేద్దాం. అండ్ మీకు షుగర్ ఎంత వేయాలి అనేది ఒక చిన్న డౌట్ వస్తుంది. బేస్డ్ ఆన్ యర్ స్వీట్ లెవెల్స్ అన్నమాట. అంటే మీకు స్వీట్ ఎంతగా, అంటే కొందరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి సో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇలా కంప్లీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ స్వీట్ రెసిపీలో మనం ఎలాంటి ఆయిల్ ఆర్ గీ ఏమీ వాడట్లేదు. అండ్ ఇలాచీ పౌడర్ సో అలా వేసుకుంటారు కదా. స్వీట్ అంటే కంపల్సరీగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గీ అండ్ ఇలాచీ పౌడర్ ఉంటేనే స్వీట్ అని చాలామందికి తెలుసు. బట్ నేను చూపించబోయే ఈ రెసిపీలో జస్ట్ షుగర్ అండ్ కోకోనట్ ఉంటే సరిపోతుంది. సో చాలామంది గీ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. అండ్ ఇలాచీ కూడా ఫ్లేవర్ అందరికీ నచ్చదు. సో అలాంటి వాళ్ళు కూడా ఇది పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ఇప్పుడు మనకి రాబోతుంది రాఖీ కాబట్టి ఎలాగో స్వీట్స్ పర్చేస్ చేయకుండా మనం ఇలా ఇంట్లో ఈజీగా చేసుకుంటే హెల్తీ ఫుడ్ని తిన్నట్టు మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు శ్రావణం చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు, కోకోనట్ ఖచ్చితంగా కొడుతూ ఉంటారు. సో మనం అన్ని కోకోనట్స్ ఎందుకు వేస్ట్ చేయాలి? సో ఇలా స్వీట్ చేసుకొని తింటే ఒక హెల్తీ ఫుడ్ని తిన్నట్టు ఉంటుంది అండ్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అందుకే ఈరోజు ఈ రెసిపీని నేను చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా, అన్ని కోకోనట్స్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం వీటిని తురమొచ్చు లేదా గ్రైండ్ చేసుకోవచ్చు. 1-2 కోకోనట్స్ అలా ఉంటే మనం తక్కువ క్వాంటిటీ అయితే తురుముకోవచ్చు. బట్ ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను గ్రైండ్ చేసుకుంటాను. అంటే కంప్లీట్గా మనకి కోకోనట్ మిల్క్ వస్తుంది కదా, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం మనకి రవ్వలాగా తగులుతున్నట్టుగా ఉంటుంది కదా. సో ఆ టెక్స్చర్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇప్పుడు జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అండ్ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉండాలి టెక్స్చర్ అనేది నెక్స్ట్ చూపిస్తాను. సో ఫైనలీ మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్చర్ రావాలి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సో మనం ఇలా ప్యాన్ పెట్టుకొని సో మనం వచ్చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్యాన్ కొంచెం మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కంప్లీట్గా ఈ కోకోనట్ బేస్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి.
అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మొత్తం మనకి అడుగంటినట్టు అవుతుంది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా 5 minutes పాటు అలా కలుపుతూ ఉండాలి. సో కలపడం వల్ల ఆ కోకోనట్ బేస్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో షుగర్ వేయగానే మంచిగా మిక్స్ అయిపోతుంది. అండ్ బయట వీడియోస్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఇంట్లో లైటింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అండ్ మీకు ఒక చిన్న అప్డేట్, అమెజాన్లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అనేది రన్ అవుతుంది. సో నేను మన వీడియోస్ కోసం రింగ్ లైట్ని అయితే పర్చేస్ అంటే ఆర్డర్ చేశాను. నాకైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో అన్ని ప్రోడక్ట్స్ పైన 50 to 80% వెళ్ళి అమెజాన్ యాప్ని ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసేసుకోండి. నేను మన వీడియోస్ కోసం రింగ్ లైన్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ నాకు 200 rupees ప్రైస్ డ్రాప్లో నాకైతే వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అంటే కుక్ చేసుకున్న తర్వాత మనం షుగర్ని అయితే యాడ్ చేయాలి. సో కంప్లీట్గా మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకండి, మధ్య మధ్యలో షుగర్ సరిపోయిందా లేదా టేస్ట్ చేస్తూ యాడ్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ షుగర్ లెవెల్స్ అంటే మీకు కావాల్సినంత సరిపోయేంత చూసుకుంటూ యాడ్ చేయండి. సో ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అనేది ఏమీ లేదు, మనకి కావాల్సినంత. ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. సో బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. ఇది మీరు చూస్తున్నట్లయితే మనం ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అంటే కంప్లీట్గా షుగర్ గ్రాన్యువల్స్ ఉంటాయి కదా, సో అవి మనకి ఏమీ కనిపించకుండా కంప్లీట్గా షుగర్ మెల్ట్ అయింది అని అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవడం అంతే. సో నాకైతే ఒక 10-15 minutes తర్వాత షుగర్ అంతా కూడా కంప్లీట్గా మెల్ట్ అయింది. మనకి ఇలా షుగర్ గ్రాన్యువల్స్ కనిపించవన్నమాట. సో ఆ స్టేజ్లో మనకి షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయింది అని అర్థం చేసుకొని we can off this stove. సో చూసారు కదా, జస్ట్ 15 minutesలో మనకి ఈ స్వీట్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని ఈజీగా మనం లడ్డూలాగా మౌల్డ్ చేసుకోవచ్చు. దానికోసం ఒక 5 minutes అలా పక్కకు పెడితే ఈ మిక్స్చర్ అనేది కంప్లీట్గా కూల్ అవుతుంది. అండ్ మనం ఎలా చేసుకోవాలంటే వెరీ సింపుల్, ఒక లెమన్ సైజ్ అంత చేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఇంత అమౌంట్ తీసుకొని మీకు కావాల్సినంత సైజులో మౌల్డ్ చేసుకోవచ్చు. సో చూసారా, దీనికి పాకం కానీ అలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ కోకోనట్ని యాడ్ చేసి దాని తర్వాత షుగర్ని యాడ్ చేసుకొని అది మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తే మనకి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినట్లే. సో మీరు ఈ మిక్స్చర్ కంప్లీట్గా అన్ని లడ్డూస్ లాగా మౌల్డ్ చేసుకొని తినేయడం అంతే. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. మేమైతే డైరెక్ట్ ఇలా తింటాం. యాక్చువల్లీ ఈ స్వీట్ వచ్చేసి వెరీ సింపుల్ ప్రాసెస్. సో మీరే చూసారు కదా. అండ్ ఇదేంటి అంటే కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. నేను ఫస్ట్ కుకింగ్ నేర్చుకోవడం ఈ స్వీట్ రెసిపీతోనే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు కుకింగ్ రాదు. ఈవెన్ నౌ కొన్ని డిషెస్ మాత్రం నేను యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంటాను. నేను ఏదైతే పర్ఫెక్ట్గా చేస్తానో అది మాత్రమే నా వ్యూవర్స్కి చెప్తూ ఉంటాను. సో అందుకే మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, మీరు హ్యాపీగా ఎట్లాంటి టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే ఒక బెస్ట్ స్వీట్ ఐటమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎలాంటి పూజలకైనా ఎలాంటి వాటికైనా మనం యూజ్ చేయొచ్చు. సో అందుకే మీరందరూ కూడా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటి అంటే మీరు స్వీట్ చేసుకున్నారా లేదా, చేసుకుంటే మీకు టేస్ట్ ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సో ఫైనలీ మన లడ్డు మౌల్డ్స్ అయితే రెడీ అయిపోయాయి. దీని టేస్ట్ చూసి ఎలా ఉండింది అనేది చెప్తాను. సో టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండింది. నాకు తెలిసి ఒక సింపుల్ రెసిపీని మీ అందరికీ నేర్పించాను అని అయితే అనుకుంటున్నాను. సో ఫైనలీ మన లడ్డూస్ అయితే ఇలా మౌల్డ్ చేసుకున్నాను. అండ్ ప్రాసెస్ అంతా కూడా వెరీ సింపుల్, కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను.
అండ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో మీకు ఖచ్చితంగా రాఖీకి ఇది ఒక పర్ఫెక్ట్ స్వీట్ ఐటమ్ నేను మీకు చూపించాను అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి స్వీట్ ఐటమ్స్ కావాలి అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ స్వీట్ రెసిపీస్ని చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఈ రెసిపీ చూపించడానికి రీజన్ ఆల్రెడీ చెప్పాను. సో మనకి కమింగ్ రాఖీ ఫెస్టివల్ ఉంది కాబట్టి సో మీ అందరికీ కూడా బయట నుండి స్వీట్ తెచ్చుకోకుండా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనే ఒక ఐడియాని మీకు తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే ఈరోజు ప్లాన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారు అండ్ ఒక కొత్త స్వీట్ రెసిపీని నేర్చుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఈ స్వీట్ రెసిపీ నచ్చినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అనుకున్నా వెంటనే షేర్ చేసేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ చేసుకుంటే టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ డే మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్ అండ్ మీషో హౌల్స్, అమెజాన్ హౌల్స్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఏదైనా వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video.